హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 101. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నాను? ఆఫీస్కి రెడీ అవ్వలేదా అన్నాను. నీతో పాటు నేను వస్తున్నా కదా, మరి నిన్ను మాత్రమే తరిమేస్తున్నా అని నా మీద నింద వేయడం అన్యాయంగా లేదు అని అలకగా అడిగింది శివాని రుద్రని. నీ పీత బుర్రకెవడే గోల్డ్ మెడల్ ఇచ్చిన పిచ్చి సన్నాసి అని వెటకారంగా అడిగాడు రుద్ర. రుద్ర, దిస్ ఈజ్ టూ మచ్. నన్నేమైనా అను, అంతేకాని నా చదువునంటే నేను ఊరుకోను అంటూ కోపంగా తన మీదకొస్తున్న శివానీని ఓ ఐబ్రో రైస్ చేసి చూస్తూ, ఏం చేయగలవే కోడి మెదడేసుకుని అని అంతే వెటకారంగా అన్నాడు రుద్ర. అదిగో మళ్ళీ అదే మాట అంటుంటే మళ్ళీ అంటానే, ఏంటి నువ్వు తింగరదానివి కాదా, ఈరోజేండేనే అని నవ్వుతూ కళ్ళెగరేశాడు రుద్ర. ఏం డే అబ్బా అని ఆలోచించిన శివాని బుర్రలో అప్పుడు బెల్బు వెలిగింది. ఆ రోజు శనివారం అని గుర్తురాగానే శివాని నాలుక ఖర్చుకుని రుద్ర వైపు తింగరి నవ్వుతో చూసి, అంటే అది నైట్ అనుకున్నా కానీ మార్నింగ్ నీ గోల్లో పడి మర్చిపోయా అని ఆమె కవర్ చేస్తుంటే రుద్ర చేతులు కట్టుకుని ఒక ఐబ్రో రైస్ చేసి తననే సూటిగా చూశాడు. దానితో శివాని గుటకలు మింగుతూ, ఎందుకు అలా చూస్తున్నావు, ఏదో మర్చిపోయా దానికి అలా వెక్కిరించాలా అని ఉక్రోషంగా అడిగింది ఆమె. నువ్వు నీ ఓవరాక్షన్ చేసింది చాలు, నా డ్రెస్ తీ అని కసిరాడు రుద్ర. శివాని మూతి తిప్పి రుద్రకి డ్రెస్ తీసిచ్చి బన్నీని నిద్ర లేపడంలో బిజీ అయింది. విశాల్ ఇంటికి చేరేసరికి కళ్యాణ్ పెద్దవాళ్ళకి తను ఏం చేయాలనుకుంటుంది ముందే చెప్పడంతో వాళ్ళు కూడా సరే అన్నారు. సులోచన కొడుకుని కోప్పడుతూ, నీకు ఈ మధ్య బయట పెత్తనాలు ఎక్కువ అవుతున్నాయి, ఫోన్ తీసి నువ్వెక్కడున్నావు ఒక్క మాట చెప్తే మాకు ఈ టెన్షన్ ఉండదు కదరా అని క్లాస్ పీకింది విశాల్కి. కళ్యాణ్ కూడా విశాల్తో అదే విషయంలో తిట్టి, ఇకెప్పుడు వాళ్ళని ఇలా భయపెట్టకు, నిర్మలంగా ఉండాల్సిన వయసులో వాళ్ళని టెన్షన్ పెట్టడం ఎందుకురా అని మెత్తగా మందలించాడు కళ్యాణ్ విశాల్ని. అప్పుడే విశాల్ చెల్లెలు ఉషా హాస్టల్ నుంచి వచ్చింది. తన మొహం ఏడ్చి వాడ్చిపోయినట్టుగా ఉండడంతో, ఏంటి పిల్ల ఇప్పుడొచ్చింది, కాలేజ్ ఉంది కదా అన్నది సులోచన. కళ్యాణ్ ఉషని చూసి, ఏరా ఎలా ఉన్నావు, అంతా ఓకే కదా అని అడిగాడు. ఉషా నవ్వి, బాగున్నానన్నయ్య, నువ్వెప్పుడొచ్చావు, పెద్దమ్మ పెద్దనాన్న ఎలా ఉన్నారు అంటూ పలకరించింది. విశాల్ చెల్లిని చూస్తున్నాడు. ఉష మొహంలో ఏదో భయం, బెరుకు కనపడ్డాయి అతనికి. పైకి నవ్వుతుంది కానీ అది స్వచ్ఛంగా అయితే లేదు. సులోచనని పలకరించి తండ్రిని హత్తుకున్న ఉష విశాల్ని ఫార్మాలిటీగా ఏదో పలకరించి సోఫాలో కూర్చుంది. జీవాగారు కూతురి తలనిమిరి, ఏమ్మా కాలేజ్ లేదా, అక్కడంతా ఓకే కదా అని ఆప్యాయంగా అడిగారు. మొన్న నేను ఇంటికి రావే అంటే ఏదో ప్రాక్టికల్స్ ఉన్నాయి రావడం కుదరదని చెప్పావు కదే అంది సులోచన. అమ్మా, అది ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేశారు, అందుకే నాకు 4 రోజులు సెలవు కూడా ఇచ్చారు, అందుకే వచ్చానండి ఉష. అవునా, సరే పద ఫ్రెష్ అవుదు అంటూ ఉషని రూమ్కి పంపి ఇంకా అక్కడే ఉన్న విశాల్ వైపు చూసి, ఏంటి నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావు, ఆఫీస్కి వెళ్ళవా అని అడిగింది సులోచన కొడుకుని. విశాల్ ఉష కోసం ఆలోచిస్తూ సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. కళ్యాణ్ అక్కడే కూర్చుని ఉన్నాడు. వాడిప్పుడు కూడా ఏం చెప్పడం లేదు చూడు కళ్యాణ్ అని ఆక్రోశంగా అరిచింది సులోచన. పిన్ని, నువ్వు ఆవేశపడకు, నేను చెప్పాను కదా, వాడంత తొందరగా బయటపడడు, నువ్వు నేను చెప్పిన ప్లాను అమలు చేయి అని సీరియస్గా కళ్యాణ్ విషయం చెప్పాడు సులోచనకి. సరే అదే చేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళిందావిడ అందరి కోసం టిఫిన్స్ అవి రెడీ చేయడానికి. కళ్యాణ్ని వాళ్ళ అమ్మగారిని సండే ఇంటికి పిలవడంతో ఆ రోజు అందరూ ఇంట్లోనే ఉండి వాళ్ళ కోసం స్పెషల్ వంటకాలు కూడా శివాని సురేఖ రెడీ చేయడంలో బిజీ అయ్యారు. పిల్లల్ని ఆడిస్తూ స్నేహ, సండే కూడా ఆఫీస్ వర్క్లో ప్రదీప్, రుద్ర బిజీగా ఉంటారు. సురేఖ కంటే ఎక్కువ శివాని వాళ్ళ కోసం ఎగ్జైట్ అవుతూ ఉంది. పిల్లలు హాలిడే అని లేట్గా లేచి రెడీ అయ్యి టిఫిన్ చేసి కాసేపు ఇంట్లోనే ఆడుకున్నాక ప్రతాప్ గారి రూమ్లోకి చేరారు ముగ్గురు. తాతయ్య, మాకేదైనా స్టోరీ చెప్పు అంటూ బన్నీ ఆయన ఒడిలో కూర్చున్నాడు. సన్నీ కూడా ఆయనకి మరోవైపుగా కూర్చునుంది. బబ్లు ఆయనకి ఎదురుగా కూర్చున్నాడు. తాతయ్య, మా అమ్మమ్మ గురించి చెప్పు, ఆవిడ చాలా బాగుంటుంది కదా, నేను ఫోటోలో చూశాను, అచ్చు రుద్రమావేలా ఉంది,
అన్నాడు బబ్లు. ఆయన భార్యని తలుచుకుని నవ్వి, అవును నాన్న, మీ అమ్మమ్మ చాలా బాగుంటుంది. ఇన్ అండ్ అవుటర్ సోల్ చాలా ప్యూర్. తనది స్వచ్ఛమైన మనసు. మన వాళ్ళు పరాయి వాళ్ళనే భేదం చూపించదు. మీ అమ్మమ్మకి మీ రుద్రమావి అంటే పిచ్చి ప్రేమ. స్నేహని కూడా ప్రేమించేది, కానీ ఎందుకో తనకి రుద్రంటే వల్లమాలిన ప్రేమ. ఎప్పుడూ కన్నయ్య కన్నయ్య అంటూ వాడిని అంటిపెట్టుకుని ఉండేది. మీ మావయ్య కూడా మీ అమ్మమ్మను ఒక్క నిమిషం వదిలేవాడు కాదు. అందుకే వాడికి వాళ్ళ అమ్మ దూరమైన తర్వాత మనుషుల్ని దూరం పెట్టాడు, నాతో సహా అని బాధగా ఆయన అంటూ ఉంటే బన్నీ ఆయన వైపు చూస్తూ, మా డాడీ అంటే నానికి అంత ఇష్టమైతే ఎందుకు వదిలి దేవుడి దగ్గరకు వెళ్ళిపోయింది? పాపం డాడీ అమ్మ కోసం ఎంత బాధపడి ఉంటాడు కదా అని ఆ చిన్ని మనసులో అనిపించింది చెప్తూ రుద్ర కోసం ఫీల్ అయ్యాడు బన్నీ. రుద్ర అప్పుడే వాళ్ళ కోసం వస్తూ ఆ మాటలు విని తన కొడుకుకు తనంటే ఎంత ఇష్టమో అర్థమై నవ్వుకుని లోపలికొచ్చాడు రుద్ర. రుద్రని చూడగానే డాడీ అంటూ ప్రతాప్ గారు ఒళ్ళో నుండి ఎగిరి దూకాడు బన్నీ. రుద్ర వాడిని క్యాచ్ పట్టి, ఏంటి తాతయ్యతో కథలు చెప్పించుకుంటున్నారా? ఇంత సైలెంట్గా ఉన్నారు ముగ్గురు అని నవ్వుతూ అడిగాడు రుద్ర. అవును డాడీ, తాతయ్య నాని గురించి చెప్తున్నాడని బన్నీ నవ్వుతూ చెప్పాడు రుద్రకి. రుద్ర తండ్రి వైపు చూడగా ఆయన మనసులో భార్యని తలచి కాస్త డిస్టర్బ్డ్గా కనబడ్డారు. ఇక చాలు పదండి కిందకి, నాన్న కళ్యాణ్ వాళ్ళు వచ్చారు రండి అంటూ ప్రతాప్ గారు లేవడానికి చెయ్యి అందించాడు రుద్ర. సన్నీ ఎక్సైట్ అవుతూ, హే అంకుల్ వచ్చారా? మావయ్య నేను వెళ్ళనా అంది క్యూట్గా సన్నీ. రుద్ర నవ్వి, పద అందరం వస్తున్నాం అన్నాడు. బన్నీ చిరుకోపంగా, ఏయ్ నీకు నాకంటే ఆ అంకుల్ ఎక్కువ అంటూ బుల్లి యాటిట్యూడ్ చూపించాడు బన్నీ సన్నీకి. పరుగు పెట్టబోయి బన్నీ మాట కాగిపోయి, లేదు బన్నీ నాకు నువ్వే ఫస్ట్ అంది చిన్ని పెదాలపైన ప్యూర్ స్మైల్తో. బన్నీ గడి ఈగో సాటిస్ఫైడ్ అన్నమాట. రుద్ర నుంచి దిగిన బన్నీ పాప చెయ్యి అందుకుని, పద ఇద్దరు పోదాం అంటూ తనతో పాటు వెళ్ళాడు బన్నీ. బబ్లు నార్మల్గా వాడిపాటికి వాడు చక్కగా పోయాడు. రుద్ర ప్రతాప్ గారు ఆ ఏజ్లోనే బన్నీ చూపిస్తున్న యాటిట్యూడ్కి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. రుద్ర కదంతా తన పోలికే అని అర్థమైన తండ్రి ముందు కొడుకు మీద పై కోపం చూపించాడు. వాడు బాగా అల్లరిగా తయారవుతున్నాడు నాన్న అన్నాడు రుద్ర ప్రతాప్ గారితో. దానికి ఆయన నవ్వి, నీ కొడుకు కదా, ఆ మాత్రం లేకపోతే ఎలా అన్నారు ప్రతాప్ గారు. నాన్న అని మొహం ఎటో తిప్పేసి బుగ్గలు కొరుక్కున్నాడు రుద్ర. నీ గురించి నాకు చెప్పకు, నేను నీ బాబుని అని ఆయన కూడా మీసం మెలేస్తూ చెప్తుంటే రుద్ర ఇక ఏం మాట్లాడలేక నవ్వి, పదండి అంటూ ఆయనకి ఆసరాగా చేయిచ్చి లిఫ్ట్లో కిందకు తీసుకువెళ్ళాడు. అప్పటికే వచ్చి కూర్చున్న కళ్యాణ్ని వాళ్ళ అమ్మని పలకరించి కూర్చున్నారు ప్రతాప్ గారు. రుద్రకి షేక్ హ్యాండ్ ఇచ్చిన కళ్యాణ్ తన తల్లిని పరిచయం చేయగా సువర్ణకి నమస్కారం చేశాడు రుద్ర. రుద్ర శివానీని బన్నీని పిలిచి, తను నా భార్య, ఇక వాడు మా కొడుకు అని పరిచయం చేశాడు రుద్ర. ఆవిడ ఆశ్చర్యపడుతూ, ఏంటి బాబు నీకింత బాబున్నాడా? నాకు నేను చూసి ఇంకా పెళ్లి కాలేదేమో అనుకున్నానంది నవ్వుతూ. రుద్ర నవ్వుతుంటే శివాని రుద్ర వైపు గుర్రుగా చూసి, ఇంత హ్యాండ్సమ్గా ఉంటే ఎవరనుకుంటారు? పైకి హీరో, కానీ ఈయన చేసే రౌడీ పనులు నాకు తప్పెవరికీ తెలీదు. పైకి ఏం ఎరగని వాళ్ళలా ఉంటాడు, చేసేవన్నీ సైలెంట్గా చేసేస్తాడు అని శివాని మనసులో తిట్టుకుంటుంటే శివాని వైపు కోపంగా చూశాడు రుద్ర. తన ఇన్నర్ వాయిస్ రుద్రకి తెలుస్తుందని గుర్తుకు రాగానే నాలుక కచ్చుకుని తల దించేసి శివానీని సీరియస్గా, నీ పని ఇప్పుడు కాదే తర్వాత చెప్తానన్నట్టు చూశాడు రుద్ర. సన్నీని చూడగానే కళ్యాణ్ నవ్వుతూ, హాయ్ బేబీ అంటూ తననెత్తుకుని పాప బుగ్గ మీద ముద్దు పెట్టి, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను తెలుసా బంగారం అంటూ నవ్వాడు కళ్యాణ్. నేను కూడా మిమ్మల్ని మిస్ అయ్యాను అంకుల్ అంటూ తిరిగి కళ్యాణ్కి ముద్దు పెట్టి అమాయకంగా చెప్పింది సన్నీ. పాపకి చాక్లెట్ ఇచ్చి బన్నీని బాబులుని కూడా దగ్గరకు తీసుకుని వాళ్ళని కూడా ముద్దు చేశాడు కళ్యాణ్. ఇంట్లో అందరినీ ఆప్యాయంగా పలకరించిన తర్వాత, భవానీ గారు మీ ఫ్యామిలీ చాలా పెద్దదండి అని నవ్వుతూ చెప్పింది సువర్ణ. భర్త లేని నన్ను నా కొడుకుని
మా అన్నయ్య తన ఇంటికి తెచ్చిపెట్టుకున్నాడండి. అప్పట్లో మా వదిన, ఇప్పుడు మా రుద్ర భార్య. ఈ ఇంటిని, ఇంట్లోని మనుషుల్ని కలిపుంచారు. ఇదంతా వాళ్ళ గొప్పతనం అని ఆవిడ ఏ భావం లేకుండా చెప్పింది భవానీ. ఆవిడ మాటలకి నవ్వుతూ శివాని వైపు చూసింది సువర్ణ. సురేఖ ఇచ్చిన కాఫీ అందుకుని తాగుతూ, రేఖ, నీ చేతి కాఫీ టేస్ట్ సూపర్ ఉందని కళ్యాణ్ అంటుంటే మా వదిన వంట కూడా చాలా బాగా చేస్తుందన్నయ్య అంటూ వరుస కలిపేసింది శివాని. అవునా అంటూ కళ్యాణ్ నవ్వగా రుద్ర శివాని వైపు చూసి, నీ ఆత్రం అస్సలు ఆపుకోలేవే తింగర్దానా అనుకుంటూ గుర్రుగా చూశాడు ఆమె వైపు. రుద్ర చూపులకు అతని వైపు చూసి పల్లికిలించి కిచెన్లోకి పారిపోయింది శివాని. సువర్ణ మాత్రం వచ్చినప్పటి నుంచి కళ్యాణ్ కళ్ళల్లో సురేఖ మీద కదలాడుతున్న భావాలని అంచనా వేసే పనిలో ఉంది. ఇప్పటిదాకా తన కొడుకెప్పుడు ఓ అమ్మాయినిలా చూడటం ఆమె ఎరగదు. కానీ సురేఖను అలా చూడటంతో ఆవిడ మనసులో కళ్యాణ్ ప్రేమించిన అమ్మాయి సురేఖేమో అనే అనుమానం స్టార్ట్ అయ్యింది. వాళ్ళ భావాలు అంచనా వేస్తున్న రుద్ర సురేఖతో వాళ్ళకి ఇల్లు చూపించమనడంతో సువర్ణకి కళ్యాణ్కి ఇల్లంతా చూపించి తీసుకొచ్చింది సురేఖ. అందరూ కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ టైం అయిందని అందరినీ భోజనానికి రమ్మన్నది శివాని. భోజనం చేస్తున్న కళ్యాణ్, శివాని, నువ్వు చెప్పింది నిజమేరా? రేఖ వంట చాలా బాగా చేసింది, అచ్చు మా అమ్మలా అని కాంప్లిమెంట్ ఇస్తున్న కళ్యాణ్ని చూస్తున్న సువర్ణకి మాత్రం కళ్యాణ్ ప్రేమించిన అమ్మాయి తనే అని అర్థమైపోయింది. కానీ ఇప్పుడు ఇద్దరి పిల్లలకి తల్లి, మరొకరి భార్య కదా. మరి కళ్యాణ్ ఇంకా తనని ప్రేమించడం, తన కోసం ఒంటరిగా మిగలడం ఆమెకి నచ్చలేదు. కానీ కొడుకు మనసులో ఏముందో ముందు అడిగి తెలుసుకోవాలనుకుంది ఆవిడ. రుద్ర, కళ్యాణ్ ఇద్దరూ బయట కాసేపు తిరుగుతూ ఏదో విషయం సీరియస్గా డిస్కస్ చేసుకుని వచ్చారు. కళ్యాణ్ మాట తీరు, నెమ్మదితనం ప్రతాప్ గారు కూడా గమనించారు. ఈ సంబంధం గురించి సువర్ణను అడగడానికంటే ముందే తన చెల్లి మనసులో ఏముంది తెలుసుకోవాలనుకున్నారు ఆయన. భవానీ కూడా తన మనసులో మాట ముందు తన అన్నయ్యకి చెప్పి తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా సురేఖకి కళ్యాణ్తో పెళ్లి జరిపించి ఆమె జీవితం బాగు చేయాలని ఆలోచిస్తుంది. ఈవినింగ్ వరకు అక్కడే గడిపిన వాళ్ళు బయలుదేరుతుంటే శివాని సువర్ణకి పసుపు కుంకుమలతో పాటు చీర తాంబూలం ఇచ్చి ఆవిడ పాదాలకి నమస్కారం చేసింది. ఆవిడ కూడా చిరునవ్వుతో శివానీని దీవించి తన తల నిమురుతూ, నీ మంచి మనసుకు ఎప్పుడూ నువ్వు సంతోషంగా పిల్ల పాపలతో భర్తతో కలిసి హ్యాపీగా ఉండాలని దీవించిన సువర్ణ ప్రతాప్ గారి వైపు చూసి, మీ పిల్లలు చాలా మంచివారండి, చాలా చక్కని ఫ్యామిలీ మీది అని నవ్వుతూ మనస్ఫూర్తిగా చెప్పింది. ఆయన నవ్వి, మీ అబ్బాయిని కూడా మీరు చాలా బాగా పెంచారు, తనది చాలా ఉన్నతమైన ప్రవర్తన, పిల్లలే మన నిలువటద్దం కదమ్మా, వాళ్ళు సరైన దారిలో ఉంటే అది మనం సమాజానికి చక్కని బాధ్యతాయుతమైన కుటుంబాన్నిచ్చిన వాళ్ళం అవుతామన్నారు. అవును, చాలా బాగా చెప్పారు, ఇక మేము బయలుదేరతామంటూ నమస్కరించిన కళ్యాణ్తో కలిసి వెళ్ళిపోయారు ఆవిడ. రుద్ర కూడా పిల్లల్ని తీసుకుని శివానీతో పాటు పక్కనే ఉన్న పార్క్కి వెళ్ళాడు. స్నేహ, ప్రదీప్ వర్క్లో బిజీ. వాళ్ళు వెళ్ళగానే సురేఖ ఇంటి పనిల్లో పడింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత, అమ్మా భవానీ, నీతో మాట్లాడాలి, ఇలారా అంటూ మెల్లగా స్టిక్ సాయంతో బయటకు నడిచారు ప్రతాప్ గారు. ఆయనని అనుసరించిన భవానీతో వెళ్ళిన ఆయన అవుట్ హౌస్ ముందున్న బెంచ్ మీద కూర్చున్నారు. భవానీ, నేనొక పని చేయాలనుకుంటున్నాను, దానికి నీ మనసులో ఏముంది నాతో నిర్మోహమాటంగా చెప్పు. మన సురేఖ లైఫ్ వాసు వల్ల ఏ సంతోషాలు లేకుండా ఈ వయసుకే ఇద్దరి పిల్లలతో మోడులా బ్రతుకుతుంది. కానీ ఇప్పుడు వాడు కనీసం ఏమయ్యాడో కూడా తెలియకుండా పోయాడు. ఆ పిల్లలకి కూడా తండ్రి ప్రేమని అందించకుండా వాడు తండ్రిగా కూడా పనికిరాడని నిరూపించాడు. నీకు బాధగా ఉన్న సత్యం అయితే ఇదే కదా అంటూ చెల్లెలి వైపు చూశారాయన. నిజమే అన్నయ్య, వాడు చెరుతిరుగుళ్లకు అలవాటు పడ్డాడని తెలిసి కూడా కన్న మమకారంతో పెళ్లి చేసి ఓ అమాయకురాలి బ్రతుకు వాడి చేతిలో పెట్టి నాశనం చేశాను. వాడి తప్పెంతుందో నాది అంతే ఉందంటూ గిల్టీగా చెప్పింది భవానీ. చెల్లిలో మార్పు అర్థమైన ఆయన దీర్ఘంగా నిట్టూర్చి, ఇప్పుడు ఎన్ననుకున్నా ప్రయోజనం లేదు, అది వదిలేసి సురేఖ జీవితం కోసం నేను నిర్ణయం తీసుకున్నా అంటూ ఆగారాయన. ఏంటన్నయ్య అది అంది భవానీ. సురేఖను అర్థం చేసుకుని తన పిల్లల్ని కూడా తన సొంత బిడ్డలా చూసుకునే ఆ అబ్బాయితో సురేఖ పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను.
నువ్వేమంటావు అంటూ భవానీని చూశారు ప్రతాప్ గారు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.